ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. సంక్షిప్త మహాభారతము శాంతి పర్వము 589వ అధ్యాయము. శాంతి పర్వంలో 181వ అధ్యాయము. దమం యొక్క ప్రభావము. ప్రహ్లాదుడు ఇంద్రునకు ఉపదేశించుట. యుధిష్ఠిరుడు భీష్మ పితామహంతో, భారత, మనిషి ఎలా సుఖిస్తాడు? ఏమి చేస్తే సిద్ధ పురుషుల్లా సంసారంలో నిర్భయంగా సంచరించగలుగుతాడు అని అడిగాడు. భీష్మ పితామహులు యుధిష్ఠిరునితో చెప్తున్నారు. యుధిష్ఠిర, వేదార్థ విచారణ చేసిన వృద్ధులు, సామాన్యంగా అన్ని వర్ణాల వారికి, విశేషించి బ్రాహ్మణులకు మనస్సును ఇంద్రియాలను సంయమనం చేసుకునే దమమే మంచిదని కీర్తించారు. దమమును పాటించకపోతే కర్మలకు సంపూర్ణంగా సాఫల్యము లభించదు. ఎందుకంటే క్రియలకు, తపస్సుకు, సత్యానికి, ఈ అన్నిటికీ ఆధారము దమమే. దమము వలన తేజస్సు పెరుగుతుంది. దమము పరమ పవిత్రమైనదని చెప్పబడింది. దమనశీలుడు పాప భయరహితుడై మహత్పదాన్ని పొందుతాడు. దమమును పాటించేవాడు సుఖంగా నిద్రిస్తాడు, సుఖంగా మేలుకుంటాడు, సుఖంగా ప్రపంచంలో సంచరిస్తాడు. అతని మనస్సు కూడా ప్రసన్నంగా ఉంటుంది. దమము వలననే తేజస్సు ఉంటుంది. దమనశీలుడే రజోగుణం మీద విజయాన్ని పొందుతాడు. అతడే కామ క్రోధాది లోపలి శత్రువులను తన నుండి వేరుగా చూడగలుగుతాడు. మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేని వానిని సింహ, వ్యాఘ్రాది మాంసాహార జంతువుల వలె భావించి అందరూ అతనికి భయపడుతూ ఉంటారు. అటువంటి ఉద్దండుల యొక్క ఉచ్చశృంఖల ప్రవృత్తిని అరికట్టేందుకే బ్రహ్మరాజును సృష్టించాడు. 4 ఆశ్రమాలలోనూ దమమే శ్రేష్టమైనదని అంగీకరించారు. ఆశ్రమ ధర్మాలన్నీ పాటిస్తే కలిగే ఫలం కంటే దమము పాటించటం వలన అధిక ఫలము కలుగుతుంది. దమం కారణంగా ఉత్పత్తి అయ్యే గుణాలను ఇప్పుడు వివరిస్తాను. కృపణత్వము లేకపోవటము, ఆవేశము కలగకపోవటము, సంతోషము, శ్రద్ధ, క్రోధము కలగకపోవటము, సరళత అధికంగా ప్రగల్భాలు పలకకపోవటము, గర్వాన్ని విడిచివేయటము, గురు పూజ, ఎవరి గుణాలను దోషాలుగా ఎంచకపోవటము, భూతదయ కలిగి ఉండటము, ఎవరిపై చాడీలు చెప్పకపోవటము, లోకుల ఆరోపణలకు, అసత్య ప్రలాపాలకు, నిందాస్తుతులకు దూరంగా ఉండటము, అందరికీ మేలు చేయాలనే తలంపు ఉండటము, రాబోయే సుఖదుఖాలకు చింతించకపోవటము, ఈ గుణాలన్నీ దమము పాటించటం వలన కలుగుతాయి. జితేంద్రియుడు ఎవరితోనూ వైరం పెట్టుకోడు. అతడు అందరితో మంచిగా నడుచుకుంటాడు. అతడు నిందాస్తుతులను సమానంగా భావిస్తాడు. సదాచారి, శీలవంతుడు, ప్రసన్న చిత్తుడు, ధైర్యవంతుడు, దోషాలను అణిచివేయటంలో సమర్థుడు అవుతాడు. దమనశీలుడు అందరికీ దుర్లభమైన వస్తువులు ఇచ్చి ఇతరులకు సుఖాన్ని చేకూర్చి తాను ప్రసన్నంగా, సుఖంగా ఉంటాడు. అందరి మేలు కోసము పాటుపడతాడు. ఎవరిని ద్వేషించడు. పెద్ద జలాశయంలా గంభీరంగా ఉంటాడు. అతనికి మనసులో ఎన్నడూ క్షోభ కలగదు. అతడు ఎల్లప్పుడూ జ్ఞానానందంతో తృప్తిగా, ప్రసన్నంగా ఉంటాడు. దమనశీలుడు ప్రాణులందరి నుండి నిర్భయంగా ఉంటాడు. అతని వలన ప్రాణులందరూ నిర్భయులై ఉంటారు. అతడు బుద్ధిమంతుడై అందరికీ నమస్కరింపదగిన వానిగా అనిపిస్తాడు. గొప్ప సంపద లభించిన పొంగిపోని, ఇబ్బందులు ఎదురైనప్పుడు శోకంతో కుంగిపోని స్థిరబుద్ధిని జితేంద్రియుడు అంటారు. శాస్త్రవేత్త, వైదిక కర్మానుష్ఠానం చేసేవాడు, సదాచారి, పవిత్రుడు, సర్వదా దమమును పాటించేవాడు గొప్ప ఫలాన్ని పొందుతాడు. దోషదృష్టి లేకపోవటము, క్షమ, శాంతి, సంతోషము, మధుర భాషణము, సత్యభూషణము, దానము, ప్రయత్నశీలత మొదలైన గుణాలు అంతఃకరణ శుద్ధి లేని వానికి అలవడవు. అతనిలో కామ, క్రోధ, లోభాలు, ఈర్ష్య, బడాయిలు చెప్పుకోవటము మొదలైన దుర్గుణాలే ఉంటాయి. కాబట్టి ఉత్తమ వ్రతాచరణం చేసే బ్రాహ్మణుడు జితేంద్రియుడై కామక్రోధాలను వశం చేసుకోవాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఘోర తపస్సులో లగ్నం కావాలి. మరణ సమయాన్ని ప్రతీక్షిస్తూ నిర్ద్వందుడై సంసారంలో సంచరించాలి.
యుధిష్ఠిరుడు భీష్మ పితామహుని, మహారాజా, లోకులు ప్రాయికంగా ఉపవాసాన్ని తపస్సు అని చెబుతూ ఉంటారు. నిజానికి అదే తపస్సా, లేక దానికి ఇంకొక స్వరూపం ఏమైనా ఉందా అని అడిగాడు. భీష్మ పితామహులు యుధిష్ఠిరునితో చెప్తున్నారు, యుధిష్ఠిర, మూర్ఖులు ఒక నెలయో 15 రోజులో ఉపవాసం చేసి దానినే తపస్సు అనుకుంటారు. దాని వలన ఆత్మజ్ఞానానికి ఆటంకం కలుగుతుంది. కనుక ఉత్తముల అభిప్రాయంలో అది తపస్సు కాదు. వినయమే వారి మతంలో ఉత్తమమైన తపస్సు. దానిని పాటించేవాడు నిత్యోపవాసి, సతత బ్రహ్మచారి అనిపించుకుంటాడు. త్యాగి, వినయవంతుడు అయిన బ్రాహ్మణునే ముని త్యాగి వినయవంతుడైన బ్రాహ్మణుణ్ణి ముని, దేవత అని భావిస్తూ ఉంటారు. కనుక అతడు కుటుంబంతో ఉంటున్నప్పటికీ సదా ధర్మపాలనలో ఇచ్చ కలిగి ఉండాలి. నిత్యము జాగరూకుడై ఉండాలి. మాంసాన్ని ఎప్పుడూ తినకూడదు. ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. యజ్ఞంలో మిగిలిన అమృతమయమైన అన్నాన్ని భుజించాలి. దేవతలను, అతిథులను పూజించాలి. అతడు ఎప్పుడూ యజ్ఞ శిష్టాన్నాన్నే భుజించేవాడు. అతిథి సేవా తత్పరుడు, శ్రద్ధాలువు, దేవతలను, బ్రాహ్మణులను పూజించేవాడు అయి ఉండాలి. యుధిష్ఠిరుడు పితామహ మనిషి నిత్యోపవాసి, సతత బ్రహ్మచారి, యజ్ఞ శిష్టాన్న భోక్త, అతిథి సేవా వ్రతి ఎలా అవుతాడు అని ప్రశ్నించాడు. భీష్మ పితామహులు యుధిష్ఠిరునితో చెబుతున్నారు, యుధిష్ఠిర, కేవలం ఉదయము సాయంత్రాలలో మాత్రమే భుజిస్తూ మధ్యలో ఏమి తినని వానిని నిత్యోపవాసిగానే పరిగణించాలి. ఋతుస్నానం అయినప్పుడు మాత్రమే భార్యతో సమాగమం చేసే ద్విజుడు, సత్యం మాట్లాడేవాడు, జ్ఞాని సదా బ్రహ్మచారులే. నిత్యం ధ్యానం చేసే వానిని పవిత్రుడంటారు. పగలు ఎప్పుడూ నిద్రపోని వానిని మేలుకొన్న వానిగానే భావించాలి. పోషించదగిన తల్లిదండ్రులు మొదలైన వ్యక్తులకు, అతిథులకు భోజనం పెట్టిన తర్వాతనే సదా భుజించేవాడు కేవలం అమృతమయమైన భోజనం చేస్తున్నవాడే అవుతాడు. నియమం పాటించిన వాడు స్వర్గలోకం మీద విజయము పొందగలడు. శాస్త్రజ్ఞులు ఇతనినే విఘసాషి అనగా యజ్ఞ శిష్టాన్న భోక్త అంటారు. ఇటువంటి వారికి అక్షయలోకాలు ప్రాప్తిస్తాయి. వారు బ్రహ్మలోకంలో బ్రహ్మతో పాటు నివసిస్తారు. అప్సరసలతో పాటు దేవతలందరూ అతనికి ప్రదక్షిణం చేస్తారు. దేవతలు పితరులతో పాటు ఉంటూ వారు పుత్ర పౌత్రులతో సహితంగా ఆనందం అనుభవిస్తారు. వారికి గొప్ప ఉత్తమ గతి కలుగుతుంది. యుధిష్ఠిరుడు భీష్మ పితామహంతో, పితామహ, ఈ లోకంలో శుభకర్మ అయినా అశుభకర్మ అయినా అది మానవుని సుఖ దుఃఖ రూపమైన ఫలాన్ని అనుభవింపజేస్తుంది. కానీ మానవుడు ఆ కర్మకు కర్త అవునా కాదా, ఈ విషయంలో నాకు సందేహము ఉంది. కనుక మీ నోటి నుండి నేను స్పష్టమైన సమాధానము వినాలనుకుంటున్నాను అని అడిగాడు. భీష్మ పితామహులు యుధిష్ఠిరునితో చెప్తున్నారు, యుధిష్ఠిర, ఈ విషయంలో తెలిసిన వారు ఇంద్ర ప్రహ్లాద సంవాద రూపమైన ప్రాచీన కథను ఉదహరిస్తూ ఉంటారు. ప్రహ్లాదునికి మనసులో ఏ విషయం పట్ల ఆసక్తి లేదు. అతని పాపం కడుగుపోతుంది. జడత్వం గాని అహంకారం గాని అతనిలో మచ్చుకైనా లేవు. అతడు ధర్మ మర్యాదలను పాటిస్తూ శుద్ధ సత్వ గుణంలో స్థిరంగా ఉన్నాడు. నిందాస్తుతులను సమానంగా భావిస్తాడు. మనసు మీద, ఇంద్రియాల మీద అదుపు కలిగి ఉన్నాడు. ఏకాంత గృహంలో నివసిస్తున్నాడు. చరాచర ప్రాణుల ఉత్పత్తి, వినాశాల జ్ఞానము అతనికి ఉంది. అప్రియం కలిగితే క్రోధించడు. అధిక ప్రియం కలిగితే హర్షమని అనుకోడు. మట్టి పెళ్ళ, సువర్ణము రెండిటి అందు సమదృష్టి కలవాడు. ఆత్మ కళ్యాణకారి అయిన జ్ఞానయోగంలో స్థిరంగా నిలిచిన ధీరుడు. అతనికి పరమాత్మ తత్వం యొక్క నిశ్చయ జ్ఞానము కలిగింది. ఇటువంటి సర్వజ్ఞుడు, సమదర్శి, జితేంద్రియుడు అయిన ప్రహ్లాదుడు ఏకాంతంగా కూర్చోవటం చూసి ఇంద్రుడు అతని బుద్ధిని తెలుసుకోవాలనే కోరికతో అతని వద్దకు వచ్చి, దైత్యరాజా, ఏ మనిషికైనా ఏ గుణాలు ఉంటే లోకంలో గౌరవం కలుగుతుందో అవన్నీ నీలో స్థిరంగా ఉండటం చూస్తున్నాను. నీకు ఆత్మతత్వ జ్ఞానము ఉంది. అందుకే అడుగుతున్నాను, చెప్పు, నీ ఉద్దేశ్యంలో శుభం కలిగించే సర్వోత్తమమైన సాధనమేది?
నిన్ను తాళ్లతో కట్టేశారు, రాజ్యభ్రష్టునివి అయ్యావు, శత్రువుల వశమయ్యావు, రాజ్యలక్ష్మి లేకుండా పోయింది. ఈ రకమైన శోచనీయ స్థితిలో ఉండి కూడా నీకు శోకం ఎందుకు కలగటం లేదు? ప్రహ్లాద, నీకు ఆపద కలగటం చూసి కూడా నువ్వు నిశ్చింతంగా ఎలా ఉన్నావు? నీ నీ ఈ స్థితి ఆత్మజ్ఞాన కారణంగా వచ్చిందా, లేక ధైర్యం చేతనా అని అడిగాడు. ఇంద్రుడు ఇలా అడిగిన మీదట ఖచ్చితమైన సిద్ధాంతం ఉన్న ధర్మబుద్ధి అయిన ప్రహ్లాదుడు తన జ్ఞానాన్ని వివరిస్తూ మధురంగా ఇలా చెప్పాడు. ప్రహ్లాదుడు ఇంద్రునితో ఈ విధంగా అంటున్నాడు. ప్రాణుల యొక్క ప్రవృత్తి నివృత్తులను ఎరగని వాడు అవివేకంతో మోహితుడవుతాడు. జ్ఞానికి ఎప్పుడు మోహం కలగదు. అన్ని రకాల భావాలు సహజంగానే వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి మానవుడు ఎటువంటి ప్రయత్నము చేయనక్కర్లేదు. ప్రయత్నం లేనప్పుడు మానవుడు కర్త కానేరడు. ప్రయత్నం లేనప్పుడు మానవుడు కర్త కానేరడు. అయినా అతనికి కర్తృత్వాభిమానము ఉంటుంది. శుభాశుభ కర్మలకు ఆత్మనే కర్తగా అంగీకరించే వానికి బుద్ధి యొక్క తత్వజ్ఞానము ఉండదు. ఆ కారణంగా వాడు దోషావృతుడు అని నేను భావిస్తాను. ఇంద్ర, మానవుడే కర్త అయితే అతడు తన మేలు కోరి ఏది చేసినా అదంతా అవశ్యం సిద్ధిస్తుంది. అతడు తన ప్రయత్నంలో ఎప్పుడూ ఓటమిని చవి చూడడు. కానీ ఇష్టకార్యం కోసం యత్నించే వారికి అనిష్టము ప్రాప్తించడమే మనం చూస్తున్నాము. ఇష్టప్రాప్తి వారికి కలగడం లేదు. కాబట్టి పురుషయత్నము అనేది ఎక్కడుంది? ఎంతో మందికి ఏ ప్రయత్నము లేకుండానే అనిష్ట ప్రాప్తి, ఎంతో మందికి ఏ ప్రయత్నము లేకుండానే అనిష్ట ప్రాప్తి, ఇష్ట నివారణ జరగటము మనము చూస్తూనే ఉన్నాము. ఇది స్వభావము వలననే జరుగుతుంది. ఎంతో మంది సుందరులు, బుద్ధిమంతులు, కురూపులు మూర్ఖుల నుండి ధనం కోసము ఆశపడటము కనిపిస్తుంది. శుభాశుభాలు అన్ని రకాల గుణాలు స్వభావం యొక్క ప్రేరణతోనే ప్రాప్తిస్తుంటే ఎవరికైనా వాటి మీద అంత అభిమానం చూపవలసిన అవసరం ఏముంది? స్వభావము వలననే అన్నీ లభిస్తున్నాయని నా నిశ్చితాభిప్రాయము. ఆత్మనిష్టమైన నా బుద్ధి కూడా దీనికి విరుద్ధంగా ఆలోచించదు. ఇక్కడ దొరికే శుభాశుభ కర్మల ఫలితాలకు లోకులు కర్మనే కారణంగా అనుకుంటున్నారు. కనుక నేను కర్మ విషయమై పూర్తిగా వివరిస్తాను, విను. కర్మ పూర్తిగా స్వభావాన్ని సూచిస్తుంది. కార్యం తెలిసి ఉండి దానిని చేయించే ప్రకృతిని గురించి తెలియని వానికి అవివేకము కారణంగా మోహము కలుగుతుంది. ఈ సంగతి తెలిసిన వానికి మోహము కలగదు. అన్ని భావాలు స్వభావాన్ని బట్టి కలుగుతూ ఉంటాయి. ఈ సంగతి స్పష్టంగా తెలిసిన వానిని దర్పం గాని అభిమానం గాని ఏమి చర్చగలుగుతుంది? ఇంద్ర, ధర్మాన్ని గూర్చిన సంపూర్ణ విధిని, ప్రాణుల అనిత్యత్వాన్ని నేను ఎరుగుదును. కాబట్టి అన్ని నశించిపోయేవే అని తెలుసుకొని దేనికోసము శోకించకూడదు. అహంకార మమకారాలను కామనలను త్యజించి అన్ని రకాలుగా బంధరహితుడనై ఉన్నాను. ఆత్మనిష్టతో అసంగుడనై ప్రాణుల చావు పుట్టుకలను చూస్తున్నాను. మనస్సును ఇంద్రియాలను స్వాధీనపరుచుకొని తృష్ణను కోరికలను వదిలివేసిన వానికి, సదా అవ్యయుడైన ఆత్మ మీదనే దృష్టి నిలిపిన వానికి ఎప్పుడూ కష్టము కలగదు. ప్రకృతి పట్ల, అది చేసే కార్యాల పట్ల నా మనసులో రాగము లేదు, ద్వేషము లేదు. నేను ఎవ్వరిని ద్వేష్యుడని, అత్యంత ఆత్మీయుడని అనుకోను. నాకు పై అనగా స్వర్గము, నాకు పై అనగా స్వర్గలోకము, క్రింద అనగా పాతాళ లోకము, మధ్య అనగా భూలోకము మీద కూడా ఎప్పుడు ఆసక్తి లేదు. జ్ఞానము, విజ్ఞానము, జ్ఞేయము వీటి గురించి కూడా నేను ఎప్పుడు అభిలషించను. ఇంద్రుడు ప్రహ్లాద, ఏ ఉపాయంతో నీకు ఇటువంటి బుద్ధి, ఈ రకమైన శాంతి కలిగిందో తెలుసుకోవాలని అడుగుతున్నాను, చెప్పు అని అడిగాడు. ప్రహ్లాదుడు ఇంద్రునితో, మనిషి సరళంగా జాగరూకుడై నిర్మల బుద్ధి, చిత్త స్థిరత్వము కలిగి పెద్దలను వృద్ధులను సేవిస్తే మహత్పదమును పొందగలుగుతాడు.
ఈ గుణాలను అలవర్చుకుంటే సహజంగానే జ్ఞానం ప్రాప్తిస్తుంది, సహజంగానే శాంతి లభిస్తుంది. నీవు చూచిందంతా స్వభావంతోనే ప్రాప్తించింది అని చెప్పాడు. ప్రహ్లాదుడు చెప్పిన ఈ సమాధానం విని ఇంద్రుడు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. అతడు చాలా సంతుష్టుడై అతని మాటలను కొనియాడాడు. అంతేకాదు త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు దైత్యరాజును పూజించాడు కూడా. ఆపై అతని అనుమతిని తీసుకొని తన స్థానానికి స్వర్గానికి వెళ్ళాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణం.